హలో అందరికీ గోబీ మంచూరియా ఎలా చేయాలనో చూద్దాం. ఒక కాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పాత్రలో నీళ్లు కాంచేసి బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అన్నీ అందులో వేసి ఒక 5 minutes మూత పెట్టి పక్కన పెట్టాలా. తర్వాత నీళ్ళన్నీ వడకట్టేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్, నేను ఒక గంట నిండా వేసుకున్నాను, మైదా, కార్న్ఫ్లవర్, కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర, మిరియాల పొడి అన్నీ వేసేసి బాగా కలిపేయాలి. బాగా ముక్కలకు బాగా పట్టేలా కలిపేసుకొని కొంచెం నీళ్లు చూసుకొని పోసుకోవాలా. కొంచెం గట్టిగానే కలుపుకోవాలా. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలా. అంతలోపు ఇంక వెల్లుల్లి ఇలా చిన్న వెల్లుల్లి తీసుకొని ఇట్లా కట్ చేసుకుంటే ఈజీగా కట్ చేయొచ్చు. ఒక్కొక్కటి విడిపించి కట్ చేయాలంటే కష్టం. చూడండి, ఇలా కట్ చేసేసి పైన తోలంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా బాగా వచ్చినాయి. ఇలా కట్ చేసుకొని అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలా. ఒక వెల్లుల్లి, కొంచెం జింజరు, అల్లం, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక 2 ఆనియన్స్ చిన్నదిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ కొంచెం సోయా సాస్, ఇప్పుడు కొంచెం టమాటో సాస్, 3 సాసులన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలా. అలాగే ఇందులో కొంచెం థిక్గా రావాలంటే కొంచెం ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని మళ్ళీ నీళ్ళు పోసి కలపెట్టుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను కలర్ అంతా ఏం వేసుకోలేదు, న్యాచురల్గా చేస్తూ ఉంటాం. ఇలా అన్నీ వేయించుకొనేసి బాగా కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలా. అన్నీ ఇలా వేయించి అన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలా. అన్నీ ఇలాగే వేయించుకొని పక్కకు తీసి పెట్టుకొనేసి అదే బాండ్లోనే 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవన్నీ జింజర్, గార్లిక్, పచ్చిమిరపకాయ, ఆనియన్స్ అన్నీ కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. మీకు ఇంకా కొంచెం కారం అందుకు కావాలంటే కొంచెం కారపొడి, ఉప్పు కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం వేగేలాక ఈ కార్న్ఫ్లవర్లో కొంచెం నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలా. కలబెట్టేసి ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న సాస్ అంతా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ గోబీ కూడా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ కూడా వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు ఆ గోబీ అంతా వేసేసి బాగా కలిపేసుకోవడమే. అంతే, హోటల్లో ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే, గోబీ మంచూరియా రెడీ. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా బాగుంది కదా. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.